బ్రేకింగ్ న్యూస్ చూసిన బల్దియాపై కొత్త సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏండ్లుగా టెస్ట్ వేసి ఆఫీసులపై వేటు వేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన కొందరిని ఇప్పటికే బదిలీ చేసింది. మరికొందరిని ట్రాన్స్ఫర్ చేసేందుకు సిద్ధమవుతోంది. రిటైర్డ్ అయి కూడా బల్దియాలోనే కీలక పదవులు ఉన్న వారితో పాటు డిప్యుటేషన్ పై వచ్చిన ఆఫీసర్లకు కీలక బాధ్యతలు ఉన్నారు. ఐఏఎస్లు పనిచేసిన చోట అర్హత లేని వారికి గత ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం అలాంటి వారిపై బదిలీ వేటు పడుతుంది. ఇందులో భాగంగానే ఏండ్లుగా ఒకే చోట ఉండిపోయిన జోనల్ కమిషనర్లను ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక గ్రేటర్లోని 6 జోన్లలో ప్రస్తుతం 3 జోన్లలో 3 ఐఏఎస్లు, మరో 3 నాన్ కేటర్ ఐఏఎస్లు మాత్రమే ఉన్నారు. మొన్నటి వరకు ఒకరు మాత్రమే ఐఏఎస్కు ఉండగా ఇటీవల 2 కేటాయించింది. మిగతా 3 జోన్లలోనూ ఐఏఎస్లను నియమిస్తే మరింత అభివృద్ధి జరిగే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతుంది. బల్దియాపై సర్కారు సమీక్షకు ముందే బదిలీలు చేపట్టింది. బ్రేకింగ్ న్యూస్ చూసిన బల్దియాపై కొత్త సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏండ్లుగా టెస్ట్ వేసి ఆఫీసులపై వేటు వేస్తుంది. అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన కొందరిని ఇప్పటికే బదిలీ చేసింది. మరికొందరిని ట్రాన్స్ఫర్ చేసేందుకు సిద్ధమవుతోంది. రిటైర్డ్ అయి కూడా బల్దియాలో కీలక పదవులు ఉన్న వారితో పాటు డిప్యుటేషన్పై వచ్చిన ఆఫీసర్లు కీలక బాధ్యతలో ఉన్నారు. ఐఏఎస్లుగా పనిచేసిన చోట అర్హత లేని వారికి గత ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం అలాంటి వారిపై బదిలీ వేటు పడుతుంది. ఇందులో భాగంగానే ఏండ్లుగా ఒకే చోట ఉండిపోయిన జోనల్ కమిషనర్లకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక గ్రేటర్లోని 6 జోన్లలో ప్రస్తుతం 3 జోన్లలో 3 ఐఏఎస్లు, మరో 3 నాన్ కేటర్ ఐఏఎస్లు ఉన్నారు. అయితే మొన్నటి వరకు ఒకరు మాత్రమే ఐఏఎస్లు ఉండగా ఇటీవల 2 కేటాయించింది. మిగతా 3 జోన్లలోనూ ఐఏఎస్లను నియమిస్తే మరింత అభివృద్ధి జరిగే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతుంది. బల్దియాపై సర్కారు సమీక్షకు ముందే బదిలీలు చేపట్టింది.